హలో గాయ్స్, నమస్తే ఎవ్రీవన్. స్ప్రౌటెడ్ చనా చాట్ చేయడానికి ముందుగా చనాని 6 hours నానబెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా. తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి వీటిని క్లాత్లో కట్టి పెడితే 2 daysకే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. గైస్, డే 1 నుంచి డే 4 వరకు ఈ స్ప్రౌట్స్ అట్లే వదిలేసినాం అనుకో ఏమవుతాయంటే కొంచెం కొంచెం పెరుగుతాం కదా, కానీ అట్లే వదిలేసినాం అనుకో చెట్టు అవుతుంది గైస్. మన పొట్లో చెట్టు చూసాను గైస్ మా స్ప్రౌట్స్ ఎట్లా వచ్చినాయో. మా అమ్మ చాలా బాగా కుక్ చేస్తారు గైస్. ఓకేనా గైస్, స్క్రీన్ చూడండి గైస్. చూసినారా గైస్, స్ప్రౌట్స్ ఈ విధంగా ఎంత బాగా వచ్చేసినాయో. నాకైతే ఇప్పుడే తినాలనిపించేస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ దీనిలో సాల్ట్ యాడ్ చేసి ఆవిరిలో ఉడకబెడతారు. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ దానిలో వేసి బాగా కలిపితే ఆ విధంగా వస్తుంది. అప్పుడు మనం తినచ్చు. చాట్ మసాలా కూడా గైస్ మా అమ్మ చాలా మంచి కథలు చెప్తారు గైస్, మీరు కూడా వినాల్సిందే కంపల్సరీ. ఒక అందమైన అడవిలో ఒక నెమలి ఉండేది. రంగురంగుల ఈకలు, అద్భుతమైన అందం. వర్షం పడితే పురివిప్పి నాట్యం చేసేది. అందరూ చూసి ఆనందపడేవారు. అదే అడవిలో ఒక కోయిల కూడా ఉండేది. కనిపించడానికి సాధారణం, కానీ దాని గాత్రం మాత్రం అమృతం లాంటిది. ఉదయాన్నే అది పాడితే అడవి అంతా ప్రశాంతంగా మారేది. నెమలి తన అందంపై గర్వపడేది. నా అందం ముందు ఎవరు అని అనుకునేది. ఒకరోజు తీవ్రమైన వర్షం వచ్చింది. గాలి బలంగా వీచింది. నెమలి ఈకలు తడిచిపోయాయి. అది ఎగరలేక, నాట్యం చేయలేక మూలన నిల్చుంది. ఆ సమయంలో కోయిల తన మధుర గాత్రంతో అడవికి ధైర్యం ఇచ్చింది. భయపడిన జంతువులకు శాంతినిచ్చింది. అప్పుడు అందరికీ అర్థమైంది, అందం కళ్ళను ఆకట్టుకుంటుంది, కానీ స్వభావం హృదయాలను గెలుచుకుంటుంది. ప్రతిభ నిన్ను శిఖరానికి తీసుకెళ్తుంది, కానీ అక్కడ ఎంతకాలం నిలబడతావో నిర్ణయించేది నీ ప్రవర్తనే. ఎగరడం అందరికీ వస్తుంది, కానీ నిలబడడం కొంతమందికే వస్తుంది. టాలెంట్ పేరు తెస్తుంది, ప్రవర్తన గౌరవం తెస్తుంది. అహంకారం శిఖరాన్నే కిందికి దించేస్తుంది. వినయం శిఖరాన్ని నీ ఇంటిగా మారుస్తుంది. ఇందులో నీతేంటి? రెక్కల రంగు తాత్కాలికం, మనసు రంగు శాశ్వతం. స్టోరీస్ అయితే విన్నారు కదా గైస్, చాలా బాగుంది కదా గైస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.